అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ. గురుగారు, నవంబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వీళ్ళ గ్రహస్థితి ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? మాకు వివరించండి. వృశ్చిక రాశి వారికి గత 2021 నేను ప్రతి వీడియోలో ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే అందరికి రీచ్ కావాలి, చెప్పిందే మళ్ళీ చెప్తున్నాడు అనేటువంటి భావన కాకుండా 21, 22, 23, 24లో ఏం జరిగింది? ఏదో ఒక పనిగా అవుతుంది అనేటువంటి విధంగా ముందుకు వెళ్తుంది, మళ్ళీ బ్రేకప్, మళ్ళీ వెనక్కి అడుగు. అమ్మయ్య, ఈ 3 ఏళ్ళ నుంచి పడ్డ కష్టానికి ఇక ఈరోజు మనకు ఆ పని అయిపోతుంది అనే సందర్భంలో మళ్ళీ అది ముందుకు వెళ్ళక వెనక్కి వెళ్ళక ఇబ్బంది. ఎందుకు ఇట్లా అంటే మీ జాతకంలో ఉండేటువంటి దశ అంతర్దశలను బేస్ చేసుకొని అట్లా అవుతుంది అనేది మీరు గ్రహించుకోండి. ఇక వృశ్చిక రాశి వారికి ఇందులో ఒక విషయం చెప్పబోతున్నా. 2025 జనవరి, ఫిబ్రవరి నుంచి నక్కతోకను కాదు, మీరు పట్టిందల్లా బంగారమేగా. ఇది ఈ మాట ఎందుకు అంటే ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ నవంబర్, డిసెంబర్ ఈ 2-3 నెలలు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పి మీరు ఇక జీవితం మొత్తం ఇంతేనా అని బాధపడద్దు. రాబోయే రోజులు మీకు ఎక్సలెంట్ రోజులు, మామూలు రోజులు కాదు ఇవి. మిమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు అయ్యో నేను ఇట్లుంటే అయిపోవని చెప్పి ఒక నరఘోష, నరదిష్టి మీకు వచ్చే పరిస్థితి ఉంది. అంటే ఆ విధమైనటువంటి ఎదుగుదల ఉన్నది, గుర్తుంచుకోండి. 100% ఛాలెంజ్గా చెప్తున్నా. 2025 జనవరి, ఫిబ్రవరి దాకా ఓపిక పట్టండి. ఓకే, క్లియర్గా. ఇక ఇప్పుడు ఈ నవంబర్లో చూసుకున్నట్టయితే అనవసరమైనటువంటి ప్రయాణాలు కనబడుతున్నవి. మీరు ఏదైతే నేను ఇటు ప్రయాణం వెళ్ళాలి, ఇటు ప్రయాణం చేయాలి అని అనుకుంటున్నారో అది అనవసరం. ఓపిక పట్టండి. ఇందరా ఆఫ్టర్ డిసెంబర్లో వెళ్ళండి. ఇదే ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేసుకోండి, అంతే. కనుక మీరు ఎందుకంటే మీరు ప్రయాణం చేయాలి అనుకున్నా కూడా ఫుల్ఫిల్ అయ్యేటువంటి మైండ్ సెట్ కానీ లేదా ఇంకేదో ఉంటుంది, విన్నారా? కనుక జాగ్రత్తగా ఉండండి. ఇంకా ప్రాణాపాయ సూచనలు కూడా ఉన్నవి. కనుక వారి కోసమే నేను చెప్పా. ఏంది, జనవరి, ఫిబ్రవరి, మార్చి అద్భుతంగా ఉండబోతున్నది. సూసైడ్ అటెంప్ట్స్ కావచ్చును, ఈ బాకీలతో నేను భరించలేను అనుకునేటువంటి వారు కానీ, ఈ భార్యాభర్తలలో ఈ గొడవలలో నేను ఉండలేను, నాకు అదేమిటి విడాకులు కావాలి అనుకునేటువంటి సందర్భం కానీ, ఇలాంటి ఇష్యూస్తో బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా ఉండండి. అండ్ ఎవరిదైతే మేషలగ్నం అవుతుందో లేదా సప్తమాతు కుజుడుంటాడో, మేషలగ్నము, సప్తమాతు కుజుడు కానీ శని భగవానుడు కానీ ఉంటే చాలా ఇబ్బంది ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడుండే సమయంలో. ఇంకా చూసుకుంటే సమీప బంధు నష్టము కనబడుతున్నది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. అదేవిధంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్తో పాటుగా కొంత ధన నాశనము కనబడుతుంది. ఏదో గత కొన్ని రోజుల నుంచి చూసేటువంటి డబ్బులు ఏకదం రావడం, 2-3 రోజులలో ఫట్మన ఎగిరిపోవడం, ఖర్చు అయిపోవడం, అసలు ఊహించలేనటువంటి విధంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిణామాలు గోచరిస్తున్నాయి. ఈ విషయం మాత్రము గమనించుకోండి. ఇక ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్టయితే స్థానచలనం మళ్ళీ కనబడుతుంది ఈ 3 నెలల్లో. వినరా? 3 నెలల్లో స్థానచలనం కానీ, మీ అమ్మగారికి సంబంధించి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, అదేవిధంగా కొంత మనకు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనకు అదేమిటంటే కార్యాలలో సానుకూలత, ఏదో ఒక పనిలో అమ్మయ్య కొంచెం పర్వాలేదు, గవర్నమెంట్ రిలేటెడ్ ఉండేటువంటి వారికి ధన సమృద్ధి, గవర్నమెంట్ రిలేటెడ్లో ఉండేటువంటి వారికి కనబడుతున్నది. కొంచెం జాగ్రత్తగా. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారిని చూసుకున్నట్టయితే ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ అయ్యే పరిస్థితి ఉంది. ఓకే, పేపర్ రిలేటెడ్ వర్క్స్ పెండింగ్ పడే పరిస్థితి ఉంది. పేపర్ రిలేటెడ్
ఇష్యూస్ ఏమైనా తలెత్తే పరిస్థితి ఉంది. అదేవిధంగా కొంత విద్యలో వైఫల్యం కనబడుతుంది. బంధుమిత్రులతో గొడవలు ఉన్నవి. దుర్మార్గ స్నేహము ఉన్నది. అకాల భోజనాలు అంటే వేళ తప్పినటువంటి భోజనం చేసేటువంటి పరిస్థితి కనబడుతున్నది. అదేవిధంగా మరి యొక్క కుజ భగవానుడు మీకు కర్కాటకంలో నీచబడ్డ ఉండడం చేత కుజుని యొక్క 4వ చూపు మీ యొక్క ఇంటి వెనకాల సైడ్ ఉండడం వల్ల, అంటే వృచ్చికానికి బ్యాక్ సైడ్ ఏమిటి తుల, ఆల్రెడీ సూర్య భగవానుడు నీచబడి ఉన్నాడు అక్కడ. ఇదే కుజుడు చతుర్థ దృష్టితో చూస్తున్నాడు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం జరుగుతుంది అంటే స్థాన చలనము, నేత్ర సంబంధిత ఇబ్బందులు, అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి పరిస్థితి. అధికంగా డబ్బు ఖర్చు, శారీరక శ్రమ, కొన్ని అవమానాలు జరిగే పరిస్థితి ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇంకా మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించింది చూస్తే మరి ధన కనక వస్తు లాభాలు ఉన్నవి. ఇవి ఒక వితిన్ అంటే ఒక 20-25 డేస్ మాత్రమే ఏదో ఒక మిరాకిల్ జరిగేది ఉంది. ఒక 15 డేస్లో అకారణ కలహాలు ఉన్నవి లేడీస్ మూలకంగా. ఎవరో లేడీస్ మూలకంగా మీకు ప్లస్ జరుగుతూ అకారణమైనటువంటి కలహాలు కనుక బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉన్నారో సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి సాలరీ హైక్ పెరుగుతూ మంచి జాబ్ దొరికే పరిస్థితి ఉంది. జాబ్ రిలేటెడ్ సెర్చ్లో ఉన్నట్టయితే సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వారు కానీ, బట్టల షాపులో ఉండేటువంటి వారు కానీ, చిరు వ్యాపారస్తులకు కానీ ఇలా అందరికీ ఎక్సలెంట్గా ఉంది. ఒక డబ్బు కలిసి వచ్చే పరిస్థితి అయితే గోచరిస్తుంది. అండ్ శని భగవానుని యొక్క చూపు మీ 4వ ఇంటి మీద, అంటే 4వ ఇంటితో పాటుగా మీ లగ్నాన్ని కూడా చూస్తూ ఉంది. అదేవిధంగా 10వ భావాన్ని చూస్తున్నాడు. 10వ భావం అంటే వృత్తి భావం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. కనుక జాబ్ రిలేటెడ్ తప్పకుండా ఏదో ఇష్యూ, జాబ్లో జాగ్రత్తగా ఉండండి. లీవ్స్ కానీ లేదా కొన్ని రోజులు అటు వెళ్తా ఇటు వెళ్తా అనేటువంటి వద్దు, ఓపికగా ఉండండి. ఏదున్నా 25 తర్వాతనే పెట్టుకోవాలి. 25 జనవరి ఫిబ్రవరి తర్వాత. ఇంకా చూసుకున్నట్టయితే ఉద్యోగ నష్టాలు అయితే కనబడుతూ ఉన్నవి. మరి అదేవిధంగా ప్రమాదాలు, విచారము, బంధుమిత్రులతో గొడవలు, అదేవిధంగా అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతున్నవి. మరి సప్తమ గురువు మీకు షష్టమ గురువు అయింది ఇక్కడ, అంటే 6వ స్థానం వైపుగా కూడా గురువు యొక్క దృష్టి మళ్ళింది ఇక్కడ. గురువు యొక్క దృష్టి వక్ర దృష్టితో ఉండడం వల్ల మనకు ఉద్యోగ మార్పిడి, అనూహ్య ఆపదలు, రాజశిక్ష ఉన్నది ఇక్కడ. కొంత వస్తువులు దొంగతనానికి గురవ్వడం కావచ్చును, బంధుమిత్రులతో స్పర్ధలు కావచ్చును. ఇలా మొత్తం మీద వృశ్చిక రాశి వారికి కొంత గడ్డు కాలమే ఉన్నది. ఎందుకంటే మొన్నటి వరకు కూడా సప్తమ గురువు ఉండడం వల్ల ఎక్సలెంట్గా ముందుకు వెళ్ళింది. ఇప్పుడు శని భగవానుడు కూడా వక్రదృష్టితో ఉండడము, శని భగవానుడు ఈ నెలలో వక్రదృష్టిని విడిచిపెట్టి చక్కగా మీకు 4వ భావానికి వెళ్ళడము. ఈ 4వ భావం ఏంటంటే అర్ధాష్టమ శని ఎండింగ్ దశలో ఉన్నారు. వృశ్చిక రాశి వారు అర్ధాష్టమ శని ఎండింగ్ భావంలో ఉండడం వల్ల ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమైనా ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇలాంటి జోలికి పోకండి, జాగ్రత్తగా ఉండండి. వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో దగ్గర దాకా వచ్చి వెళ్ళింది, ఇది జనవరిలో మళ్ళీ ముందుకు వస్తుంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. స్కిన్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి కూడా ఉంది. ఏదో శరీరం బద్ధకస్తంగా ఉంది, అయ్యో నాకేదో అయింది లేదా మరొకటి అయిందా, ఎలాంటి ఆందోళన వద్దు. సూర్యుడు మీకు ఒక్క 2 నెలలు ఓపిక పట్టండి. జనవరి ఫిబ్రవరి వరకు, జనవరి వరకు అంతా సెట్ అవుతుంది. మకరంలోకి సూర్యుడు ఎంటర్గా అవుతాడు. జనవరిలో మనకు సంక్రాంతి వస్తుంది నరా, అప్పటి వరకు సెట్ అవుతుంది. హెల్త్ అంతా బద్ధకస్తంగా ఉంటుంది కనుక ఏం ఆందోళన చెందకండి. సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి, ఆదిత్య హృదయం చదవండి, అదేవిధంగా ఇంద్రాక్షి స్తోత్రం చదువుకోండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మన వద్ద ప్రతి మనకు సంకటహర చతుర్థికి శని పాశుపతాలు, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి మూలమంత్ర హోమాలు, భద్రకాళి హోమాలు నడుస్తూ ఉంటుంది కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటువంటి వారు తప్పకుండా మీ గోత్రనామాలకై
సంప్రదించండి. ఆల్ ద బెస్ట్. నవంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. మహాదేవ.